ఆహా, మీరు చేసే ఏదో పనులకి ఒక రీజన్ కూడానా? కరెక్ట్ కాదు సార్, మీరు తప్పు చేస్తున్నారు సార్. ఒక పోలీస్ ఆఫీసర్ అయి ఉండి ఒక లుచ్చాగాడికి, వాల్టేరు వాసగాడికి మీరు సపోర్ట్ చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి చూస్తున్నారు, వాడు పరమ దుర్మార్గుడు కదా. చూస్తున్నావుగా అండి, నీకు తెలుసుగా దుర్మార్గుడని. నువ్వు వాడు ఇక్కడే ఉంటారుగా 25 ఏళ్ల నుంచి. మరి నువ్వు చంపేయచ్చుగా అండి. ఇదిగో కన్ను తీసుకెళ్ళి కాల్చేయి. మహా అయితే ఏం చేస్తారు, ఊరు తీస్తారు. చచ్చిపో. నువ్వు నమ్మి నీతి బతుకుతుంది కదా. చేతనైతే చెయ్యి, లేకపోతే అన్ని మూసుకొని కూర్చో. ఊరికే అరవకు. ఉంటే అటుండు లేదా ఇటుండు. నీలాగా మధ్యలో ఉండే వాళ్ళ వల్ల దేశానికి కాదు కదా, నీ కుటుంబానికి కూడా ఉపయోగం లేదు మూర్తి. రేయ్, ఎప్పటికిప్పుడు ఏ సునామీయో వచ్చి నువ్వు కొట్టుకుపోతే బాగుంటది, నువ్వు చచ్చిపోతే బాగుంటది. పిలరా, పిలు. ఏ సునామీని పిలుస్తావు? పిలు, పిలు. నువ్వు ఏ దేవుడిని మొక్కుతావు మొక్కు. రాత్రంతా నీ అమ్మ ఇక్కడ కూర్చొని ఉంటా. రమ్మను, రమ్మను సునామీని పట్టుకెళ్ళమంటాను. అది నాకు కొంచెం ప్రత్యేకంగా రాదు మూర్తి. అది వచ్చినప్పుడు నువ్వు, నేను, వాల్తేరు వాసుగాడు, మూసలాడు, వాడి మనవరాలు అందరం పోతాం. దానికి నీలాగా నాలాగా కన్ఫ్యూజన్స్ లేవు. క్లారిటీ ఎక్కువ. వచ్చుద్ది, మరతెట్టుద్ది, లాక్కెళ్ళిపోతాయి. సునామీ అంట సునామీ. ఇక్కడ కూర్చోటారా? రమ్మను, రాదే. నా వల్లేదో రేపులు మర్డర్లు జరిగిపోయినట్టు మాట్లాడుతున్నావు. ఎందుకు వస్తారా డిపార్ట్మెంట్ లోకి ఊరికే?